ఎందుకు ఈ దొంగ వేషం? గురుదేవా, గోరఖ్ నాయనా, నాయనా, ఏమిటి విచిత్రం? ఏమిటా వేషం? గురుదేవా, మిమ్మల్ని దర్శించటానికి ఎన్ని ఆటంకాలు దాటవలసి వచ్చిందో మీకు తెలియదు. మీ పవిత్ర పాదస్పర్శ కోసం చివరికి ఎవరి వేషం కూడా ధరించవలసి వచ్చింది. ఓ, నీవేనా గోరఖ్? వచ్చావా నాయనా? నీవు కూడా మా బిడ్డలాంటి వాడివి. ఈ రాజ్యంలో నీకే లోటు ఉండదు. ఈ రాజ్య వైభవాలు తుచ్చ సౌఖ్యాలు నాకు అనవసరం. నాకు కావలసింది నా గురుదేవుల చరణ సేవే. గురుదేవా, రండి గురుదేవా, మన ఆశ్రమానికి వెళ్దాం. వచ్చిన వ్యవధి లేదు, అప్పుడే ప్రయాణమా? కొంచెం విశ్రాంతి తీసుకో, పిదప అన్ని సంగతులు చర్చించుకోవచ్చు. అవును గోరఖ్, మహారాణి కోరిక మన్నించు. ఆజ్ఞ గురుదేవ. ప్రభు, ప్రభు, ఇది న్యాయమా? మీరేనా ఇట్లా పలుకున్నది? ఆలు బిడ్డల్ని విడిచి వెళ్ళుట భావ్యమా? విచారించకు దేవి. భార్య, బిడ్డ, ఈ అనుబంధాలు ఆత్మ వికాసానికి ప్రతిబంధకాలు కారా? నేను గోరఖనాథుని కోరిక నిరాకరించలేను. నా ఆదర్శాలను త్యజించి స్త్రీ సామ్రాజ్య పరమౌన్నత్యాన్ని సైతం త్యాగం చేసి మీ ప్రేమకై పరితపించానే, అందుకిదే నా ప్రతిఫలం. రాణి, నీకు అధికారం ఉంది, సామ్రాజ్యం ఉంది. కనుసైగతో కాగల కార్యం సాధించి తేగల సైనికులున్నారు, పరిచారికలున్నారు. కానీ నా గోరఖ్ ఏకాకి. నేనే ఈ లోకమని విశ్వసించి నా కొరకై పరితపించి శ్రమించి ఇంత దూరం వచ్చిన భక్తుని ప్రార్థన నిరాకరించుట ధర్మమా? అట్లని మీరే దైవ స్వరూపులుగా ఆరాధించే నన్ను విన్నాట మాత్రం ధర్మమా? రాణి, ఎందులకి విచారం? సర్వకాలముల యందు నేనే నీ హృదయమున ఉండగా చెంతలేను చింత నీకేటికి. నీవు మరువనంత వరకు నేను నీవాడని. అంతే నా ప్రభు, నా ప్రార్థన మన్నించరా? నా కర్తవ్యమును నేను నిర్వహించక తప్పదు. తప్పదు మహారాణి. మా గురువర్యులు నాతో రావలసింది. నన్ను మన్నించు. గోరఖ్, అంజలి ఘటించి ప్రార్థిస్తున్నాను. నాకు నా పతికి ఎడబాటు కలిగించకు. అసంభవం. జగద్గురువులైన మచ్చేంద్రనాథులు ఈ మాయామోహాలకు దాసులగుట నేను సహించను. నా గురుదేవుని తిరిగి లోక కళ్యాణ సంధాతగా తీర్చిదిద్దుటే నా సంకల్పం. ఇదే నీ నిశ్చయమా? అవును. ఈ ప్రయత్నం విరమించవా? ముమ్మాటికి అసంభవం. ఈ దూతుణ్ణి కారాగృహంలో బంధించండి. మహారాణి, సతీపతుల ప్రేమానురాగాలు ఘోటక బ్రహ్మచారమైన నీకెలా తెలుస్తాయి? నీ మనసు మార్చుకున్న నాడే నీకు విముక్తి. నువ్వేనా కళింగ? రాణి ద్రోహ నేరానికి నిన్ను బంధిస్తున్నావు. నేనేం ద్రోహం చేశాను? తెలియదా? ఆ గండు పిల్లి గోరఖ్గాన్ని ఈ రాజ్యంలోకి ఎందుకు తీసుకొచ్చావు? వారికి నీకు ఏమిటి సంబంధం? వారు నన్ను బందిపోటుల బారి నుండి తప్పించారు. అంతకు మించి నాకేమీ తెలియదు. నమ్మమంటావా? అది మీ ఇష్టం. నీలాంటి అందగతి చెబుతుంటే మేము నమ్మకుండా ఎలా ఉండగలం? సరే, నువ్వు చేసిన తప్పు క్షమించేశాం. కానీ దానికి బదులుగా నువ్వు నన్ను ప్రేమించేయాలి. ఇంకా వాడి మీద ఏమైనా ఆశ ఉందేమో. వాడు చెరసాలలో హాయిగా ఉన్నాడు. ఓం తత్సత్. గోరఖనాథుల వారు చెరలో ఉన్నారా? మరేమవుతుంది? రాణి ద్రోహ నేరానికి వాడిని ఆ జన్మాంతం అక్కడే ఉంచేస్తాం. నిన్ను ఉంచవలసింది. కానీ నాకు నీ మీద ఉన్న ప్రేమ కొద్దీ వదిలేస్తాం. ఇప్పుడు చెప్పు, వాడు గొప్ప, నేను గొప్ప? ఎవరిని ప్రేమిస్తాం? స్వాములు, మీలాంటి వీరుణ్ణి ధీరుణ్ణి కాదని ఆ చెరలో ఉన్న వారిని ఎవరైనా ఎన్నుకుంటారా? కానీ మీకు నా మీద ప్రేమ ఉందని ఎలా నమ్మడం? నీకు ఆ సందేహం వద్దు. నువ్వు అను, వెంటనే పుస్తక కట్టిస్తాను. అమ్మ బాబోయ్, అంత పని చెయ్యొద్దు. ఒకవేళ
గోరఖనాథ్ చెర నుండి తప్పించుకొని వచ్చి మన భరతం పడితేను ఏడిశాడు. అవునవును, అది నిజమే. అయితే వాడిని దేశం నుంచే తప్పించేద్దాం. ఉండు, నేను వెళ్ళి చెరసాల తాళం చూపు పట్టుకొస్తాను. ఓం తత్సత్. మహారాణి ప్రమాదం. ఏమది? చెర నుండి గోరకు తప్పించుకున్నాడు. రాజనత్తకి కలింగ కూడా కనిపించడం లేదు. తక్షణం వెళ్ళండి, నిరసగా గాలించండి. ఆ ద్రోహులు ఎక్కడున్నా సరే బంధించండి. నా కోసం ఎంత సాహసం చేశావు కలింగ. పట్టుబడితే ఎంత ప్రమాదం సంభవించేది. ఇది నా విధి స్వామి. మీ క్షేమం కోసం నా ప్రాణాలు బలివ్వడానికైనా వినదీయను.